జగన్తో మా చెడ్డ సమస్య. అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసేసాం, అన్ని దారులు మూసేశాం అని ప్రత్యర్థులు ఓ పక్కన సంబరపడే లోపే ఊహించని రీతిలో ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా అటాక్ ఇస్తాడు. ఎస్, పులివెందుల్లోనూ ఇవాళ అదే చేశాడు. జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో మేము వైసీపీ డిపాజిటే గల్లంతు చేసేసాం అని ఓ పక్కన వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ హంగామా సద్దు మణిగిందో లేదో, అసలు వాస్తవం ఏంటో సినిమా స్కోప్ లో రాష్ట్రం మొత్తానికే కాదు ప్రపంచం అంతటికీ తెలిసేలాగా, అది కూడా జనమే చెప్పేలాగా జగన్ చేసిన తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అవునా, పులివెందుల్లో ఇదనమాట జరిగింది అని జగన్ చాలా వ్యూహాత్మకంగా, టాక్టికల్ గా, అన్నిటికీ మించి తన ప్రత్యర్థులు ఊహించని రీతిలో ఎలా ప్రూవ్ చేశారో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. అసలు పులివెందుల గ్రామాల్లో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏం జరిగింది, క్షేత్రస్థాయి రియాలిటీ ఏంటి, జనం ఏమంటున్నారు అనేది చెప్పడానికి నేను ప్రత్యేకంగా పర్యటించటము, మనం ఇప్పుడు నల్లపరెడ్డిపల్లిలో ఉన్నాము, అక్కడ ప్రజలతో ముచ్చటించటము ఆల్రెడీ మీరు చూశారు. మరీ ముఖ్యంగా నల్లపరెడ్డి వారి పల్లె లాంటి ప్రాంతాల్లో జనం ఆగ్రహంతో రగిలిపోతుండటము, వయసు పైబడిన పెద్దలు కూడా ఎవడో వచ్చి కొట్టను మా ఊరికి వచ్చి వానికి అంత ధైర్యం ఏమి, ఎందుకు కొట్టాలా, ఏం వాడు కొన్నాడా మా ఊరు ఏమన్నా. చూశారుగా పెద్దమ్మ ఏమందో, అలా ఆవేశంగా, ఆక్రోశంగా, బాధగా మాట్లాడడం చూసాం. కానీ ఇలాంటి విషయాలు ఏవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలా. అసలు టీడీపీ ప్రభంజనం అని చెప్పడానికి ఒక జెడ్పీటీసీ ఎన్నిక మీద ఒక 10 రోజులు మీడియా మొత్తం షో చేసింది, రాష్ట్రం మొత్తం చూసింది. ఒకవేళ అప్పుడే జగన్ రియాక్ట్ అయ్యో లేకపోతే అక్కడ పర్యటించో ప్రజల్లోకి వెళ్ళుంటే గనక మా దెబ్బకి జగన్ జనంలోకి పరిగెత్తాడు అని చెప్పడానికి మీడియా మరో ప్రయత్నం చేసుండేది. అందుకోసమే జగన్ అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాల. చాలా వ్యూహాత్మకంగా తన తండ్రి వర్ధంతికి వెళ్ళినప్పుడు జనంలోకి వెళ్ళి పలకరించి వాళ్ళు ఏం చెబుతారో వినడమే కాదు ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేయడం అనేది నిజంగా బ్రహ్మాండమైన గ్రౌండ్ రియాలిటీ, జనం గుండె చప్పుడు తెలిసిన వ్యూహంగా కనపడుతూ ఉంది. మీరు కావాలంటే చూడండి, జగన్ పులివెందులు వెళ్తున్నాడు అని తెలుసు కానీ ఈ ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తాడు అని లాస్ట్ మినిట్ వరకు తెలియదు. అందుకోసమే ప్రత్యర్థులు జగన్ తన తండ్రికి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా రాజకీయం చేయాలి, లివరేజ్ తీసుకోవాలి, నెగిటివ్ రాయాలి అనే ప్రయత్నాల్లో మునగడము, పాసులు పెట్టారు అంటూ కొన్ని పేపర్లు రాస్తే వాటిని కొందరు నాయకులు ట్వీట్లేసి సంబరపడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ సంబరాల్లో ఉండగానే పులివెందుల జనం చెప్పిన అభిప్రాయాలు ఇప్పుడు అందరికీ కనపడుతూ ఉన్నాయి. జగన్ వచ్చి రాగానే నల్లపరెడ్డి వారి పల్లె లాంటి గ్రామాల్లో జనం తండోపతండాలుగా రావడం కనపడుతూ ఉంది. ఇలా ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే పులివెందులు లాంటి చోట్ల తోట పంటలు ఎక్కువ ఉంటాయి. పగలు 9 గంటల నుంచి ఈవినింగ్ 5, 6 సమయం వరకు తోట పనుల్లోనే ఉంటారు. ఎవరిని పలకరించినా కానీ మేము ఎళ్ళబారుండ్లా అని చెప్తూ ఉంటారు, అంటే మేము బయటకు వచ్చేసాం పని చేసుకుంటాము అని. అలాంటి టైంలో కూడా జగన్ కోసం వీళ్ళందరూ ప్రత్యేకంగా రావడము, అందులోనే ప్లకార్డులు పట్టుకుని వచ్చారు అప్పటికప్పుడు. అదంతా చూస్తే జనం ఎంత ఆక్రోశంతో ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. నిజానికి ఏపీకి ఇలాంటి షాకింగ్ డిస్ప్లే అనేది అవసరం. షాకింగ్ డిస్ప్లే అంటే మీడియా, అధికారం, యంత్రాంగం అంతా ఏకమైపోయి మసిపూసి మారేడుగా చేయాలి అనుకుంటున్నప్పుడు ఊహించని రీతిలో జనాభిప్రాయం ఇదిగో ఇట్లా ఉంది అని ఇవాళ జగన్ పులివెందుల్లో చూపించినట్టుగా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ రిఫ్లెక్షన్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.
మరి మనం ఎన్నిక పెట్టేశాము అని ఆ పబ్లిక్ ఒపీనియన్ని వక్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు క్షేత్రస్థాయిలో ఇలా వాస్తవాలు చూపించాల్సి ఉంటుంది. జగన్ అందుకోసమే ఇలాంటి పంథా ఎంచుకున్నాడేమో అని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అనిపిస్తోంది. పులివెందుల ఎంత కసితో ఉంది అనేది జగన్ వచ్చి రాగానే వెల్లువెత్తిన జనం ఉత్సాహాన్ని చూస్తే అర్థమవుతోంది. మీరే ఉంటారు, పులివెందుల గుండె చప్పుడేంటో, అసలు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల మీద జనం రెస్పాన్స్ ఏంటో, జగన్ చూపించిన తీరు మీద మీ అభిప్రాయం ఏంటి?